హలో వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈ వీడియోలో కలర్ ప్యాలెట్స్ని ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అండ్ రెండు ఇంపార్టెంట్ ప్లగ్ఇన్స్తో ఈజీగా కలర్ ప్యాలెట్స్ని ఎలా జనరేట్ చేయొచ్చు అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడు. ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో చేశాను, క్రియేటింగ్ అ కలర్ స్టైల్స్ అని. ఆ వీడియోని కూడా చూడు. కలర్ ప్యాలెట్ చేసుకోవాలనుకుంటే మన దగ్గర బ్రాండ్ కలర్స్, సెమాంటిక్ ఆర్ న్యూట్రల్ కలర్స్ ఇవన్నీ రెడీగా ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి ప్రజెంట్ నేను ఈ కలర్ని తీసుకుంటున్నాను. సో ఈ కలర్ కోడ్ ఏంటి, ఒక్క నిమిషం. ఈ కలర్ కోడ్ ఇది కదా. సో ఈ కలర్ నా ప్రైమరీ కలర్ అనుకుందాం. ఓకే, ఈ కలర్కి కలర్ ప్యాలెట్ని నార్మల్గా ఎలా చేస్తారు అని అంటే, జనరల్గా చాలామంది ఒక 9 బ్లాక్స్ని అయితే తీసుకుంటారు. ఇలా తీసుకుని ఏం చేస్తారనంటే, ఈ లాస్ట్ ఉంది కదా, ఇది 100% ఉంచుతారు. రిమైనింగ్ అన్నీ నెమ్మదిగా నెక్స్ట్ 90% తగ్గించడం, నెక్స్ట్ 80 అండ్ నెక్స్ట్ 70, 60, 50, 20 ఇలా చేస్తూ ఉంటారు. బట్ ఇది కరెక్ట్ వే అయితే కాదు. ఎందుకు అని అంటే, మనం డిజైన్ చేసేటప్పుడు కలర్ ప్యాలెట్ ఎలా తీసుకోవాలి అంటే, మేజర్గా నేను సెలెక్ట్ చేసుకునే పద్ధతి, ఫస్ట్ నేను కన్ఫామ్గా అయితే 9 బ్లాక్స్ నేను తీసుకుంటాను. దీనికి ప్రజెంట్ ఒక ర్యాండమ్ కలర్ అయితే ఇద్దాం, బ్లూ కాకుండా. ఓకే, సమ్ గ్రే కలర్ ఇచ్చాను, రైట్. అలా 9 తీసుకుంటున్నా. ఓకే, ఈ 9 కలర్లో మన 5th వన్ ఉంటుంది కదా, ఈ 5th బ్లాక్ ఏదైతే ఉందో దానికి యాక్చువల్ కలర్ని మనం యాడ్ చేస్తాం. ఇక్కడి నుంచి ఏం చేయాలి అని అంటే, ఈ ఫస్ట్ కలర్ ఏదైతే ఉందో అది లైట్ కలర్ అవుతుంది, అండ్ ఈ లాస్ట్ కలర్ ఏదైతే ఉందో ఇది డార్క్ కలర్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు కలర్ వీళ్ళదంతా. సో ఈ కలర్ నేను సెలెక్ట్ చేసుకున్నాను ప్రజెంట్. లైట్ అవ్వాలంటే వైట్స్ యాడ్ చేసుకుంటాము, డార్క్ యాడ్ అవ్వాలంటే బ్లాక్స్ యాడ్ చేస్తూ ఉంటాము. ఇఫ్ ఇన్ కేస్ ఈ కలర్ ఇది కాకుండా నేను ఇక్కడ సంథింగ్ గ్రీన్ ఏదో ఇక్కడున్న కలర్ తీసుకున్నాను అంటే, దీని గ్రాఫ్ ఎలా ఉంటుంది, లెట్ మీ షో యూ. ఒక నిమిషం, దీన్ని ప్రింట్ చేస్తున్నా. సో ఇది కదా, లైట్ కలర్స్ని ఈ కర్వ్లో తీసుకుంటాను, అండ్ డార్క్ కలర్స్కి కర్వ్ ఇలా అవుతుంది అనమాట. సో ఏదైనా సరే లైట్ కలర్స్కి వైట్ యాడ్ చేసుకుంటూ అండ్ డార్క్ కలర్స్ చేసేది బ్లాక్ యాడ్ చేసుకుంటూ వెళ్తుంది. బ్లూ సినారియోలో కూడా సేమ్ అదే చేస్తాం. బ్లూ మనకి ఇక్కడ కదా ఉన్నది, బ్లూ కలర్ వీల్ని కూడా ఒకసారి నేను స్క్రీన్ స్నిప్ చేస్తున్నా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి, ఇక్కడ డాట్ అంటే ఈ కలర్ మనం సెలెక్ట్ చేసుకుంటున్నట్టు. ఇప్పుడు దీనికి వైట్స్ యాడ్ చేసుకుంటూ దాన్ని లైట్ చేయాలని అంటే మనం ఈ వేలో వెళ్తాము, అండ్ డార్క్ చేసుకుంటూ వెళ్ళాలంటే ఈ వేలో వెళ్తాము. సో ఇట్స్ లైక్ ఈ కర్వ్లా వస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే ఏ కలర్ తీసుకున్నా దానికి వైట్ యాడ్ చేయడానికి, దాన్ని లైట్ కలర్ చేయడానికి వైట్ యాడ్ చేస్తాము, డార్క్ చేయడానికి బ్లాక్స్ని యాడ్ చేస్తాము. సో ఇక్కడ కూడా అదే చెయ్యాలి. సో ఇది తీసుకున్న తర్వాత ఈ లాస్ట్ది ఎప్పుడు లైట్ కలర్ అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ సేమ్ కలర్ నేను కాపీ పేస్ట్ చేసి దీన్ని ఏం చేస్తున్నానంటే కొంచెం వైట్స్ యాడ్ చేసి, ఇదే లాస్ట్ కాబట్టి ఇదే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, అండ్ ఇక్కడ డార్క్ అనుకుంటున్నాం కాబట్టి కంప్లీట్ బ్లాక్ కలర్ అవ్వకూడదు. సో అందుకని ఏం చేయాలి, కొంచెం జాగ్రత్తగా ఎక్కడ వరకు మనకు ఆ డార్క్నెస్ ఉంటుందో, అండ్ మనం యూజ్ చేసుకునేది డార్క్ కలర్స్ బేసిక్గా ఎప్పుడైనా సరే మనం టెక్స్ట్కి యూజ్ చేస్తాము,
ఈ లైట్ కలర్ ఎక్కడ యూజ్ చేస్తామంటే పాపప్స్కి, బ్యాక్గ్రౌండ్ స్క్రీన్స్కి యూజ్ చేస్తాం కదా, సో వాటికి లైట్ కలర్స్. సో టెక్స్ట్కి కొంచెం డార్క్ కలర్ యూజ్ చేయాలి, కంప్లీట్ బ్లాక్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో అందుకని ఈ కలర్తో నేను అడ్జస్ట్ చేశాను. అండ్ ఈ 3 కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్ని సెలెక్ట్ చేయాలి. ఈ కలర్ని సెలెక్ట్ చేసి ఏం చేస్తామనంటే నార్మల్గా మనం వైట్స్ యాడ్ చేసుకుంటూ లైట్ కలర్ మనం ఇక్కడ కదా ఈ పార్ట్ని సెలెక్ట్ చేసాం కదా, సో దీనికి మధ్యలో ఉండే కలర్ని సెలెక్ట్ చేయాలి ఇక్కడ. సేమ్ అలానే డార్క్లో కూడా అదే ప్రాసెస్ ఫాలో అవుతాము. సో డార్క్ మనం ఇక్కడ కదా సెలెక్ట్ చేసాం, సో మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాం. క్లియర్ రైట్? సేమ్ అలానే రిమైనింగ్ 2 కలర్స్ని కూడా సెలెక్ట్ చేయాలి. బట్ అవి ఎలా సెలెక్ట్ చేయాలంటే ఈ రెండింటి కలర్స్ మిడిల్లో ఉండే కలర్ని సెలెక్ట్ చేయాలి. అంటే ఈ కలర్ని కాపీ చేశాను అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి లైట్ కలర్ ఇక్కడ ఉన్నది అండ్ ఈ కలర్ ఇక్కడ ఉంది కదా, సో సెంటర్ కలర్ ఏదైతే ఉందో ఈ రెండింటి మధ్య ఉండే గ్యాప్ని బట్టి ఈ కలర్ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా అంతే, ఈ రెండింటి మధ్యలో ఉండే కలర్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో కొంచెం ఇక్కడ రైట్, అలానే రిమైనింగ్ కలర్స్ని కూడా నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో యాక్చువల్గా కలర్ ప్యాలెట్ అనేది చాలా కంపెనీస్లో ఈ ప్రాసెస్లో సెలెక్ట్ చేస్తూ ఉంటారు. లేదు ఇదంతా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది, ఇది కష్టంగా ఉంది అని అనుకుంటే 2 ఈజీ ప్లగ్గిన్స్ అయితే ఉన్నాయి, వాటిని యూజ్ చేసుకొని చేయొచ్చు. ప్లగ్గిన్స్ కంటే ముందు ఒక వెబ్సైట్ ఉన్నది, ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. సో అది ఓపెన్ చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా కలర్ కోడ్, ఈ కలర్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ కాపీ చేసాము అంటే ఇక్కడ కాపీ చేయగానే ఇక్కడ ఏమవుతుందంటే 500 అని ఉంది కదా, 500 వెయిట్ ఉన్నది ఈ కలర్ కోడ్ తీసుకుంటుంది. అండ్ రిమైనింగ్ ఇక్కడ నుంచి లైట్ అయ్యే కలర్స్ లైట్ అవుతాయి అండ్ డార్క్ అయ్యే కలర్స్ డార్క్ అవుతాయి అన్నమాట. ఈ వీటినే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే ఈ కలర్ కోడ్స్ని మనం కాపీ పేస్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కలర్ కోడ్స్ ఇవన్నీ చాలా క్లియర్గా ఇస్తారనమాట. ఈ కలర్ కోడ్ని కాపీ చేసి 50% ఉంది కాబట్టి దీన్ని పేస్ట్ చేస్తాం. ఓకే, ఇక్కడ నేను చెప్పాను కదా ఇది 5th వన్ ఏదైతే ఉందో ఆ 5th వన్కి మెయిన్ కలర్ యాడ్ చేస్తాం కదా. నార్మల్గా ఎప్పుడైనా కలర్ ప్యాలెట్ని ఎలా కౌంట్ చేస్తారని అంటే 50 నుంచి కౌంట్ చేస్తారు. 50 నుంచి ఆల్మోస్ట్ 900 ఆర్ 950 వరకు ఉంటాయన్నమాట. సో అందుకని 50 and 100, 200, 300, 400, 500 సో ఇలా కన్సిడర్ చేస్తారు వాళ్ళు నెంబర్స్ని. రైట్, ఈ కలర్ ప్యాలెట్ వర్క్ అవుతుంది అనుకుంటే ఈ కలర్ కోడ్స్ని నీ డిజైన్ ఫైల్లో కాపీ పేస్ట్ చేయొచ్చు. లేదు ఇది కూడా కష్టంగా ఉంది అని అంటే అప్పుడు నువ్వు యూజ్ చేయాల్సిన ప్లగ్గిన్ ఏంటంటే ఫస్ట్ ఈ కలర్ కోడ్ నేనైతే కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఫస్ట్ ప్లగ్గిన్ కలర్ వీల్ ప్యాలెట్, కాంపోనెంట్స్లో సెర్చ్ చేస్తున్నాను. ప్లగ్గిన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ వీల్ ప్యాలెట్ జనరేటర్ అని ఉంది కదా, సో అది రన్ చేయొచ్చు. రన్ చేసిన తర్వాత ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు ఓపెన్ రైట్. సో ఓపెన్ అయ్యింది. ఇక్కడ మనకు కావాల్సిన కలర్ ఏదైతే ఉందో కలర్ కోడ్ ఎంటర్ చేయొచ్చు. కలర్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన కలర్స్ ఇక్కడ 3 కలర్స్ వస్తున్నాయి. ఎందుకు అని అంటే ఇక్కడ స్ప్లిట్ కలర్ సెలెక్ట్ చేసాం కాబట్టి. మనకి ఇలాంటి ప్యాటర్న్లో రావాలి అనుకుంటే మనం మోనోక్రోమాటిక్ సెలెక్ట్ చేయాలి. మోనోక్రోమాటిక్ అంటే ఏంటనంటే ఒకే కలర్స్లో టిన్స్ని షేడ్స్ని యాడ్ చేస్తే, అంటే వైట్ కలర్ని బ్లాక్ కలర్స్ని యాడ్ చేస్తే వచ్చే ప్యాలెట్ని మోనోక్రోమాటిక్ అంటారనమాట. సో మనకు కావాల్సింది ఇక్కడ మోనోక్రోమాటిక్. సో మోనోక్రోమాటిక్ కలర్ యాడ్ చేసిన తర్వాత దాని కలర్ కోడ్ ఎంటర్ చేసాం కాబట్టి బ్లూ ఆటోమేటిక్గా తీసుకుంది. ఇదే యూజ్ చేయాలి అనుకుంటే జనరేట్ ప్యాలెట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. సో ఇది క్లిక్ చేయగానే
చూసారు కదా, ఎప్పుడైనా మనం తీసుకున్న కలర్ ఎప్పుడైనా సెంటర్లో ఉండి దాని తర్వాత దానికి టిన్స్ని అండ్ షేడ్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తుంది. టిన్స్ అంటే వైట్ కలర్ యాడ్ చేసుకుంటూ వెళ్తుంది అండ్ షేడ్స్ అంటే బ్లాక్ కలర్ యాడ్ చేసుకుంటూ వెళ్తుంది. దాంతోపాటు గ్రేస్ అంటే న్యూట్రల్ కలర్లో యూజ్ చేసే గ్రే కలర్లో కూడా దాని కలర్ ప్యాలెట్ ఇస్తుంది ప్లగ్ఇన్. అండ్ దీని తర్వాత నాకు ఇష్టమైన మోస్ట్ ఇంపార్టెంట్ ప్లగ్ఇన్ ఏంటనంటే ఫౌండేషన్ కలర్ జనరేటర్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇది రన్ చేసాము అంటే రన్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని చేంజెస్ చేయాలి. ఏంటి అని అంటే ఇక్కడ ఆర్బిట్ అండ్ వేరే కంపెనీస్ రిలేటెడ్ డిజైన్ సిస్టమ్ కలర్ ప్యాలెట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చేసే కలర్ ప్యాలెట్ని యూజ్ చేసుకోవాలి, వాళ్ళ థీమ్లో ఉండే కలర్ ప్యాలెట్ కావాలి అనుకుంటే సో బెటర్ మెటీరియల్ డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఆ కలర్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేయాలి. చేసిన తర్వాత ఎంటర్ చేస్తే మనకి కలర్ కోడ్ వచ్చేస్తుంది. అండ్ కలర్ కోడ్తో పాటు ఇంకొకటి చెప్తున్నా, కలర్ కోడ్తో పాటు ఇక్కడ యాక్సెసిబిలిటీ కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. అంటే ఈ డార్క్ కలర్లో బ్లాక్ ఇస్తే అసలు 1.65 రేషియో ఉంది. అండ్ ఏ అంటే WCAG అని చెప్పేసి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి అన్నమాట. బ్లాక్ కలర్ పెడితే కనిపించట్లేదు కాబట్టి ఎలాంటి స్టాండర్డ్స్ అండ్ ఎలాంటి రేషియోస్ కూడా చూపించట్లేదు. బట్ వైట్ కలర్కి 12.7 ఉంది అండ్ AAA ఇచ్చింది కాబట్టి అంటే ఈ బ్లూ కలర్ మీద వైట్ కలర్ టెక్స్ట్ యూజ్ చేయాలి, ఆ డీటెయిల్స్ కూడా ఇస్తుంది. అండ్ ఈ కలర్ ఉంది కదా, ఈ లైట్ కలర్ ఏదైతే ఉందో ఈ లైట్ కలర్కి ఇక్కడ ఇచ్చినట్టు వైట్ ఇస్తుంటే వైట్ కలర్ వాల్యూస్ ఏ స్టాండర్డ్స్ ఏమీ రావట్లేదు కదా, WCAG స్టాండర్డ్స్ ఏమీ వర్క్ అవ్వట్లేదు. ఓన్లీ బ్లాక్ కలర్ యూజ్ చేస్తేనే వర్క్ అవుతుంది అన్నది ఈ యాక్సెసిబిలిటీ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది మీకు ఓకే అనుకుంటే మనం చేసే ఇంకొక ఇంపార్టెంట్ పనిని కూడా ఇది ఈజీగా చేస్తుంది. మనం స్టైల్ కింద కన్వర్ట్ చేయడానికి స్టైలర్ అన్న ప్లగ్ఇన్ యూజ్ చేసాం ప్రీవియస్ వీడియోలో, రైట్? సో అది కూడా అవసరం లేదు. జస్ట్ ఇది ఓకే అనుకుంటే క్రియేట్ స్టైల్స్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ కనిపిస్తుందా ఫౌండేషన్ అని చెప్పేసి బ్లూ కలర్ అండ్ బ్లూ కలర్ అన్ని కలర్స్ వచ్చేస్తాయి. 50 నుంచి 900 వరకు ఆటోమేటిక్గా స్టైల్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి. ఈ ప్లగ్ఇన్తో ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. అదేంటి అని అంటే ఇక్కడ ప్యాలెట్ అని ఉంది కదా, ఒకవేళ మీరు కేస్ స్టడీలో మనం కన్ఫర్మ్గా నీట్గా చూపించాలనుకుంటాం కదా కలర్ స్టైల్స్ ఏమేమి యూజ్ చేసాం, ఆ కలర్ ప్యాలెట్ని ఎలా యూజ్ చేసాము అండ్ యాక్సెసిబిలిటీ ఇన్ఫర్మేషన్ కూడా కావాలి అనుకుంటే యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ దిస్ బటన్. సో ఇది చేయగానే మనకి ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్గా చూపిస్తుంది. ఓకే, సో బ్లూ కలర్ సెలెక్ట్ చేసాం కాబట్టి బ్లూ 50, 100 to 900 ఉంది. అండ్ ఇక్కడ కన్సిడర్ చేస్తే ఈ లైట్ కలర్ అయిన బ్లూ కలర్ మీద మనం వైట్ యూజ్ చేస్తే యాక్సెసిబిలిటీ ఇష్యూ వస్తుంది, అంటే రీడ్ చేయలేరు పీపుల్. అదే బ్లాక్ కలర్ యూజ్ చేస్తే దే కెన్ రీడ్ ఈజీలీ, అంటే వాళ్ళకి చాలా ఈజీగా రీడ్ చేయడానికి అవుతుంది అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ యాక్సెసిబిలిటీ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది. ఏ కలర్కి ఎలాంటి టెక్స్ట్ కలర్ యూజ్ చేయాలి అన్నది కూడా ఇది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో బెటర్ ఇవన్నీ ఒకసారి ట్రై చేసి చూడు. ఇందులో బెస్ట్ అని అంటే ఈ ప్లగ్ఇనే ఫౌండేషన్ కలర్ జనరేటర్. బట్ స్టార్టింగ్లో ఒకసారి అన్నీ ప్రాక్టీస్ చేసి అన్నీ ట్రై చేసిన తర్వాత ఈ ప్లగ్ఇన్ దగ్గరకు వచ్చి దీన్ని యూజ్ చేయి. ఓకే, ఇది ఒక కలర్ అనే కాదు, మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా కలర్ వీల్ రిలేటెడ్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ RGB తీసుకోవచ్చు, లేదంటే HSL. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా కలర్స్ కాన్సెప్ట్లో. సో ఏది కావాలంటే అది చేయొచ్చు. సో RGB ఉంచేసి వేరే కలర్, ఇప్పుడు రెడ్ ఏమైనా కావాలా, ఆరెంజ్ ఏమైనా కావాలా, సో ఇక్కడ చేంజ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతూ ఉంటాయి అనమాట విత్ యాక్సెసిబిలిటీ. అంటే ఏ కలర్ మీద ఎలాంటి కలర్ టెక్స్ట్ పెడితే వర్క్ అవుతుంది ఏంటి అన్నది కూడా కనిపించేస్తుంది. అండ్ స్టైల్స్ కూడా ఈజీగా కన్వర్ట్ అయిపోతాయి దానంతట అదే, జస్ట్ ఇన్ 1 click లైక్ దిస్. ఇక్కడ చూసారు కదా 10 స్టైల్స్ క్రియేటెడ్. సో ఇప్పుడు నేను నార్మల్ వైట్ ఎక్కడైనా క్లిక్ చేసాను అంటే బ్లూ కలర్ ఆల్రెడీ అయింది, ఇప్పుడు ఆరెంజ్ మీద జస్ట్ ఇప్పుడే క్లిక్ చేశాను, అవన్నీ స్టైల్స్ కింద కన్వర్ట్ అయిపోయినాయి. ఇది కూడా నాకు ప్యాలెట్లా కావాలి అంటే
డిజైన్ పర్పస్ నేను సెలెక్ట్ చేసుకున్న కలర్స్ అన్నిటిని చూపించుకోవాలి అనుకుంటే బెటర్, యూ కెన్ యూజ్ దిస్ ఆల్సో, రైట్. ఆరెంజ్ కలర్, ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ప్యాలెట్స్ ఇవన్నీ మనం క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి నా సైడ్ నుంచి అడ్వైజ్ ఏంటనంటే, ఈ కలర్ జనరేటర్స్ కానీ కలర్ ప్యాలెట్ ఎలాంటి వెబ్సైట్స్ అయినా ప్లగ్ఇన్స్ అయినా సరే కలర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. బట్ మనం యాక్చువల్గా డిజైన్ చేసేటప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో అవి వర్క్ అవ్వకపోవచ్చు. సో మనకి కొంచెం ఆ సెన్స్ ఉండాలి, ఆ కలర్ సూట్ అవుతుందా లేదా అన్నది టెస్ట్ చేసుకొని వీ హ్యావ్ టు చేంజ్ ద కలర్ మనం చేంజ్ చేయొచ్చు. లేదు ఈ కలర్ ప్యాలెట్లో ఇదే ఇచ్చారు కదా ఇదే యూజ్ చేయాలా అన్న కాన్సెప్ట్ అయితే పెట్టుకోవద్దు. అది వర్క్ అవ్వట్లేదు అని అంటే వీ కెన్ ప్లే విత్ కలర్స్ అండ్ వీ కెన్ చేంజ్. సో కలర్ ప్యాలెట్ చేసే పద్ధతిలో ఇది టైం సేవ్ చేసే ఒక ప్లగ్ఇన్ అనమాట. ఇవి కూడా ప్రాక్టీస్ చేయండి. ఇంకా మీకు తెలిసిన ఏమైనా కలర్ ప్యాలెట్ ప్లగ్ఇన్స్ కానీ వెబ్సైట్స్ కానీ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.